మనకు ఇష్టమైన మనిషి నుండి మనం కోరుకునేది ఏముంటుంది? కాస్త ప్రేమ, మరి కాస్త సమయం తప్ప. చదువుకున్న భర్త దొరకడం ఈ రోజుల్లో కామన్. కానీ తన మనసును చదివిన భర్త దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టం. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏది చేయం, చేశాక ఆలోచిస్తాం. ఇవే మనం సమస్యలకు కారణాలు. ఫ్రెండ్షిప్ అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. దశాబ్దాలు మారిన శాసనంలో శాశ్వతంగా ఉండేదే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవడమే. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యంలాగా కనిపిస్తుంది. అనవసరపు ఆలోచనలు బుర్రలో నుంచి ఖాళీ చేయించు. ఒక రూపు ఆకారం లేకుండా నీరుగా ఉండు. మాటకు విలువ లేనప్పుడు మౌనం, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. తన గొప్పలు చెప్పేవాడు తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. ఇతరులపై ఈర్ష్యపడేవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. కోపంతో రగిలిపోయేవాడు తనను తానే పోగొట్టుకుంటాడు. అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు. నీవు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కూడా ఇతరులను గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు సరికదా, మరో నలుగురి కాళ్ళు నీకు అవసరమవుతాయి. మట్టిలోని మొక్క తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఆకాశంలోని చుక్కను అందుకోలేదు. కొన్ని బంధాలు కూడా అంతే. మనం ఎంత అభిమానం పెంచుకున్నా వారి అభిమానాన్ని పొందలేము, ఆ బంధానికి చేరువ కాలేము. 100 కుక్కలు ఒక్కటై మొరిగినప్పటికీ ఒక సింహగర్జనకు సమానం కాదు. అదేవిధంగా ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినప్పటికీ నింద ఎప్పటికీ నిజం కాదు. రుచికర భోజన పదార్థాలు ఉన్నప్పటికీ కలహాలతో నిండిన ఇంట్లో ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం ప్రచారం కాకపోయినా సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకో. నీకున్న తెలివితేటలు నీ బ్రతుకు బాగుపడటానికి ఉపయోగించు, వేరే వాళ్ళ బ్రతుకు తెరువు పోగొట్టడానికి కాదు. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలేయ్. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. నీ మూర్ఖత్వం నిండిన అహంకారాన్ని ఇతరుల మీద ప్రదర్శిస్తే విలువైన వారిని కోల్పోగలవు, లేదా విలువైన వారి దగ్గర నీ విలువను కోల్పోతావు. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ జీవితంలో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. మంచి బుద్ధి కలిగిన వాళ్ళు శత్రువులకు కూడా సహాయం చేస్తారు. వక్రబుద్ధి కలిగిన వాళ్ళు తన సొంత వాళ్లను కూడా మోసం చేస్తారు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనసుని మారుస్తుంది. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ఒక స్త్రీని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఓ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు.